మతం అనేవి ఎవరికైనా ఒకటే. అయితే ఈ విషయంలో సెలబ్రిటీస్ అయితే అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ డెసిషన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. టాలీవుడ్ లో అలా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అతిలోక సుందరి శ్రీదేవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుంది. అతనిది సేమ్ కాస్ట్ కాదు కదా, మొదటి వివాహం కూడా కాదు. దాంతో సినిమా పరిశ్రమ వింతగా మాట్లాడుకుంది. ఇక టాలీవుడ్ ప్రిన్స్ అయిన మహేష్ తన వంశీ సినిమా హీరోయిన్ అయిన నమ్రత శిరోద్కర్ ని లవ్ చేసి డేటింగ్ కూడా చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అయితే అందుకు కృష్ణ ఒప్పుకోలేదు. కానీ అంతా కలిసి ఒప్పించారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ సిన్సియర్ కపుల్. ఇక జీవిత రాజశేఖర్ గా పాపులర్ అయిన వీళ్ళు కూడా ఒకే కులం వాళ్ళు కాదు. అయితే అప్పటికే తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా సినిమాల్లోకి వచ్చిన రాజశేఖర్ జీవితాన్ని ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోనని చెప్పాడు. అయితే తర్వాత కాలం కలిసొచ్చి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకున్న పెద్దవాళ్ళు దగ్గరుండి మరీ ఆ పెళ్లి జరిపించారు. పర్ఫార్మెన్స్ తో ఇక్కడి వాళ్ళని ఫ్లాట్ చేసిన హాసిని జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ ని పెళ్లాడింది. అతనిది కూడా సేమ్ కాస్ట్ కాదు. ముందు పెళ్లికి అటువైపు నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదు. కానీ రితేష్ మాత్రం జెనీలియాను తప్ప వేరే వాళ్ళను చేసుకోనని చెప్పడంతో ఇంట్లో వాళ్ళు కూడా సరే అన్నారు. వీళ్ళు కూడా 2 పిల్లలతో ప్రశాంతంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే రేణు దేశాయ్ని 2వ వివాహం చేసుకున్నాడు. ఆమెది అసలు ఈ స్టేట్ కూడా కాదు. కానీ చాలా కాలం పాటు అన్యోన్యంగా లైఫ్ లీడ్ చేశారు. ఇక పవన్ ప్రస్తుత భార్యదైతే అసలు ఈ దేశమే కాదు. కాకపోతే సేవాగుణం అనే భావం ఇద్దరిని ఒకటి చేసి 7 అడుగులు వేయించింది. అలాగే అమల తన సోల్మేట్ అని ఫీల్ అయిన నాగార్జున కులం అనే విషయాన్ని పట్టించుకోకుండా ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికీ టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ కపుల్ గా నిలిచారు. ఇక అల్లు అర్జున్ కూడా స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెని బన్నీ ప్రేమించే తీరు చాలా మందికి అసూయ కూడా కలిగిస్తుంది అనడంలో నో డౌట్. రామ్ చరణ్ తేజ్ కూడా ఉపాసన కామినేనిని ప్రేమించి ఇద్దరు కలిసి పెద్దవాళ్లను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇక వీళ్ళ అండర్స్టాండింగ్ మెచ్యూరిటీ లెవెల్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణతో పెరిగిన విష్ణు కూడా ధైర్యం చేసి వెరోనికా రెడ్డిని ప్రేమించాడు. పెద్దల అనుమతితో ఒక్కటైన వీళ్ళు 2 కవల పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. ఇక నాగార్జున బాటనే ఎంచుకున్నారు 2 కొడుకులు. చైతు సమంతతో చాలా కాలం ప్రేమాయణం నడిపి చివరికి పెద్దల అనుమతితో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. సమంత తన సోల్మేట్ అని చైతు చాలా సార్లు చెప్పాడు. అలాగే నాగార్జున చిన్న కొడుకైన అఖిల్ కూడా శ్రేయ భూపాల్ తో చాలా కాలంగా సైలెంట్ గా లవ్ స్టోరీ రన్ చేశాడు. 2 కుటుంబాల అనుమతితో ఈ సంవత్సరం విదేశాల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. రోజా కూడా సినిమా పరిశ్రమకు చెందిన సెలవమణిని పెళ్లి చేసుకుంది. అలాగే ఒకప్పటి హీరోయిన్ అయిన ఖుష్బూ కూడా హిందూ మతానికి చెందిన సుందర్ సి ని పెళ్లి చేసుకుంది. అయితే ఈ క్యాస్ట్ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడున్న గ్లోబల్ ట్రెండ్ లో దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని కొందరి అభిప్రాయం. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.